అవును, పార్ట్ 3 మరి అమ్మాయికి పెళ్ళైపోయింది కదా. నేను జనరల్గా ఏదైనా సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను. ఇంతకుముందు తిరుపతి రెగ్యులర్గా వచ్చేవాడిని, సినిమా రిలీజ్ రోజు లేకపోతే రిలీజ్ ముందు రోజు. ఈ మధ్యన బద్దకించి హైదరాబాద్లోనే చిలుకూరు టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. లాస్ట్ 2-3 సినిమాలుగా, మరి అది కోవిడ్ వల్ల దేని వల్ల తెలియదు కానీ, లాస్ట్ 2-3 సినిమాలుగా సినిమా అయిపోతుంది కానీ నేను అసలు టెంపుల్కి వెళ్ళటం తగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ 2 సినిమాలు కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే మా ఇంట్లో మా ఆవిడ తిట్టింది అనమాట, నువ్వు ప్రతిసారి గుడికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఎందుకు మన సరిపదా వెళ్దాం అని చెప్పేసి వచ్చి లక్కీగా మంచి దర్శనం జరిగింది. అది మాట. నెక్స్ట్ 2-3 సినిమాలు వస్తాయి కదా. వాషింగ్ మెషిన్ అని ఒక సినిమా వస్తుంది, రష్ అని ఒక సినిమా వస్తుంది, ఇంకొక సినిమా పేరు పెట్టలేదు, ఇంకొక 3 సినిమాలు అన్నీ అయిపోయినాయి, వరుసనే ఉన్నాయి, అన్నీ ఒక్కోటి వస్తాయి. అవును, ఇంకోటి ఏముంది? అవును, పార్ట్ 3 మరి అమ్మాయికి పెళ్ళైపోయింది కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.